హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే స్కూల్స్ నుంచి మనకి టీచర్ మరియు క్లర్క్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్టార్టింగే మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏ స్కిల్స్ అడుగుతున్నారు, ఏ విధమైన చదువుకుని ఉండాలి, ఈ విధంగా ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్లో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే సైనిక్ స్కూల్ సంబాల్పూర్ ఒడిషా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ స్కూల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి రెగ్యులర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. జాబ్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్నారు. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలానే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 words per minute తో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 50 years వరకు ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. మీకు జాబ్లో శాలరీ కూడా లెవెల్ 2 పే ప్రకారం స్టార్టింగ్ 20,000 నుంచి వివిధ రకాల అలవెన్స్లతో కలుపుకొని 40 to 45,000 వరకు మీరు ఎర్న్ చేయవచ్చు. తప్పకుండా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి క్వాలిఫికేషన్ అడగడం లేదు, కేవలం బేసిక్ క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి 40 words per minute తో టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేయవచ్చండి. జనరల్ రిజర్వ్ చేశారు ఈ జాబ్కి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్కి సంబంధించి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాంట్రాక్టువల్ జాబ్స్ అండి. కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకుంటున్నారు. ఈ బయాలజీకి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన బయాలజీ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 50% మార్క్స్తో బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమం 21 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 40 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మీరు 31st December 2025 నాటికి వీళ్ళు అడిగిన విధంగా మీకు ఏజ్ అనేది ఉండాలి. జాబ్కి శాలరీ కూడా 75,000 రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీ అనేది పే చేస్తున్నారు. ఈ జాబ్కి కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్కి రిజర్వ్ చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే అప్పర్ 10th క్లాస్ స్టడీస్కి చెప్పే టీచర్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారండి. అంటే 11th 12th హయ్యర్ స్టడీస్కి చెప్పే టీచర్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని పిలుస్తారు. అలానే సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ అండి. మాస్టర్స్ డిగ్రీ అనేది మ్యాథ్స్ సబ్జెక్ట్లో కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 50% మార్క్స్. లేదా మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్లో 50% మార్క్స్తో బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. దీనికి కూడా 75,000 రూపీస్ శాలరీ అనేది పే చేస్తున్నారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. 21 to 40 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి మీ కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు టీచర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే క్లర్క్ జాబ్కి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ సైన్స్ విభాగానికి సంబంధించి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవాలి అంటే కంప్యూటర్ సైన్స్ ఐటీ ఫీల్డ్లో ఎంఎస్సి లేదా ఎంసీఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్ ఐటీ ఫీల్డ్ నుంచే ఎంఈ లేదా ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా 50% మార్క్స్తో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. అలానే బీఈడీ 50% మార్క్స్తో కన్సర్న్ సబ్జెక్ట్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. 75,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 21 to 40 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి.
తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎంటెక్ బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు, మంత్లీ 75,000 రూపీస్. అలానే మీకు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ లాంటి రకరకాల అలవెన్స్లు కూడా లభిస్తాయి. ఈ స్కూల్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే లైబ్రేరియన్ కాంట్రాక్ట్ జాబ్స్ కూడా మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ లైబ్రేరియన్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫీల్డ్లో మీరు 50% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ జాబ్కి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఈ లైబ్రరియన్ జాబ్కి మనకి మంత్లీ 55,000 రూపీస్ వరకు మంత్లీ శాలరీ అనేది పే చేస్తున్నారు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి కూడా సోషల్ సైన్స్ విభాగానికి సంబంధించి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి అంటే సోషల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి 50% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. లేదా కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పే టీచర్స్ని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని పిలుస్తారు. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 70,500 రూపీస్ అనేది మీకు మంత్లీ శాలరీగా ఇవ్వబడుతుంది. ఇంకా రకరకాల జాబ్ అలవెన్స్లు, వివిధ రకాల పెర్క్స్ కూడా మీకు లభిస్తాయి. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ సోషల్ సైన్స్ విభాగానికి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్కి అప్లై చేయాలి అంటే ఓబీసీ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ని ఓబీసీకి రిజర్వ్ చేయడం జరిగింది. అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్కి సంబంధించి జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సేమ్ అండి, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు బీఈడి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. సేమ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు, సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుందండి. ఈ జాబ్ జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ జాబ్కి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలానే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ స్ట్రీమ్లో అయినా ఏ యూనివర్సిటీ నుంచి అయినా కంప్లీట్ చేసి ఉండాలి. అలానే గవర్నమెంట్ లేదా కమర్షియల్ ఆర్గనైజేషన్లో మినిమం 2 ఇయర్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 వర్డ్స్ పర్ మినిట్తో టైపింగ్ స్పీడ్ అనేది ఉన్నట్లయితే మీరు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 18 to 50 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 40,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అలానే డ్రైవర్కి సంబంధించి కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. 10th క్లాస్ కంప్లీట్ చేసి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ డ్రైవర్ జాబ్కి కూడా అప్లై చేయవచ్చు. 30,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ఇవ్వబడుతుంది. డ్రైవర్ జాబ్కి మాత్రం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఈ జాబ్ అనేది రిజర్వ్ చేశారు. వార్డ్ బాయ్కి సంబంధించి కూడా కాంట్రాక్ట్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవాలి అంటే 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి. 18 to 50 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. వార్డ్ బాయ్ జాబ్కి 30,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేయవచ్చు అండి. జనరల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ జాబ్స్ అనేవి రిజర్వ్ చేశారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఉన్నాయి క్లర్క్ జాబ్స్. అలానే టీచర్ జాబ్స్కి మాత్రం మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అలానే ఎంటెక్ బీఈడి అనేది ఎలిజిబిలిటీగా అడుగుతున్నారు. మీకు ఉన్నట్లయితే తప్పకుండా టీచర్ జాబ్స్కి కూడా అప్లై చేయండి. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్పే అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్కి అలానే ఐఎఫ్ఎస్సి కోడ్కి చెక్ చేసుకుని సైనిక్ స్కూల్ సంబాల్పూర్ అనే నేమ్ వస్తుంది. ఈ నేమ్కి మీరు ఈ అకౌంట్కి మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు మెన్షన్ చేసినటువంటి అప్లికేషన్ ఫీజుని పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుని మీ యొక్క అప్లికేషన్తో పాటు ఆ ఆన్లైన్ రిసిప్ట్ని కూడా మీరు
మీరు ఏ ఫీజు అయితే పేమెంట్ చేశారో ఆ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసి అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి, అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సంబాల్పూర్, బశాంత్పూర్, సింప్లా, గోశాల, సంబాల్పూర్, ఒడిషా అనే అడ్రస్కి, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి క్లియర్గా మీ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి, అలానే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ కూడా అటాచ్ చేసి మీరు గివెన్ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 January 2026 వరకు టైం అనేది ఉంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి త్వరగా అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా, అప్లికేషన్ వీడియో అనేది నేను ఇక్కడే వీడియో ఎండింగ్లో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే సెకండ్ ఫేజ్లో స్కిల్ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ అయిన సైనిక్ స్కూల్ సంబాల్పూర్.edu.in వెబ్సైట్లోనే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను, అలానే నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఈ అప్లికేషన్ పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీయించుకొని చక్కగా ఫిల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలానే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి, అలానే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫీజు ఏదైతే పే చేశారో ఆ రిసిప్ట్ని కూడా ప్రింట్ తీయించుకుని అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు గివెన్ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను, అలానే అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేము, మీ యొక్క నేము, అలానే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండరు, మీ ఫాదర్ నేము, మ్యారిటల్ స్టేటస్, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్, అప్లికేషన్ ఫీజు పేమెంట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనేది అడుగుతున్నారు. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీయించి చక్కగా ఫిల్ చేసి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలానే అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ అటాచ్ చేసి మీరు గివెన్ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ జాబ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ చెక్ చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో. ఇక్కడ అనౌన్స్మెంట్ ట్యాబ్లో మీరు ప్రతిదీ క్లియర్గా చెక్ చేయవచ్చు. మీకు ఈ జాబ్కి సంబంధించి కానీ అలానే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి డైరెక్ట్గా డిఎం చేయవచ్చు. Ravi_edutech అని ఇన్స్టాగ్రామ్లో టైప్ చేసినట్లయితే మన అకౌంట్ వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసి డైరెక్ట్గా డిఎం చేసినట్లయితే నేను ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాను. లేదా మీరు యూట్యూబ్లోనే కామెంట్ చేసినా సరే నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ అర్హతతో వస్తున్న క్లర్క్ ఉద్యోగాలకి, అలానే బీఈడి, ఎంటెక్, ఎంసీఏ అర్హతతో వస్తున్న టీచర్ ఉద్యోగాలకు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. తప్పకుండా అప్లై చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.